కష్టార్జితంలో నీ పిల్లలు శుభ్రంగా తింటారు, నువ్వు శుభ్రంగా తింటావు, నువ్వు హ్యాపీగా ఉంటావు, సుఖముగా కూడా ఉంటావు. ఈ సుఖాలన్నీ వదిలేస్తే దేనికి బానిసలయ్యాం? డబ్బుకు బానిసలయ్యాం, ధనానికి బానిసలయ్యాం, ఇంకా లగ్జరీ లైఫ్కి బానిసలయ్యాం. దేవుడేమో సులేమాను గారితో కష్టపడి తిని దాంట్లో హ్యాపీనెస్ ఉందిరా అంటే, నువ్వు మాత్రం అప్పులు తెచ్చి వడ్డీలకి తెచ్చి వ్యాపారాలు చేసి ఇంకేం చేసుకుంటావు? బిల్డింగ్ మీద బిల్డింగ్ కట్టాలి, చైర్ల మీద చైర్లు కట్టాలి, మళ్ళీ పెద్ద పెద్ద గొలుసులు వేయాలి, ట్యాక్సులు తెచ్చుకొని నిద్ర కాదు కదా, ఏమీ నాకు ఉన్న ఆరోగ్యం కూడా పోతాం. ఇప్పుడు ఆరోగ్యం కావాలంటే ఏం చెప్తున్నాడు ఇక్కడ? కష్టంలోనే ఆరోగ్యం ఉంది, ఎతుకు. నీ పనిలోనే మనశ్శాంతులు ఉంది, నెతుకు. నువ్వు చేసే వృత్తిలోనే ప్రేమ ఉందని నెతుకు. ఆ వృత్తిని నువ్వు ఎంచి ప్రేమగా చేయి, ఇష్టంగా చేయి. ఇష్టంగా చేసింది కష్టమైనా సరే ఏమవుతుందట? ఇష్టమవుతుందట. ఇష్టం లేకుండా చేసింది ఇష్టమైనా సరే ఏమవుతుందట? పెద్ద కష్టమైపోతుందట.